టీ10 ఆలయంలోని హుండీలో ఒక వ్యక్తి కానుకలు వేశాడు. అయితే అతడి చేతిలోని ఐఫోన్ పొరపాటున హుండీలో పడింది. కంగారు పడిన ఆ వ్యక్తి ఆ విషయాన్ని ఆలయ అధికారులకు చెప్పాడు. తన ఐఫోన్ తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే హుండీలోకి చేరినవన్నీ దేవుడికే చెందుతాయని, దేవుడి ఆస్తిగా పరిగణిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తమిళనాడులోని తిరుపోరూరులో ఈ సంఘటన జరిగింది. దినేష్ అనే భక్తుడు అక్కడి కందస్వామి ఆలయాన్ని దర్శించాడు. ఆ గుడిలోని హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి చేతిలోని ఐఫోన్ జారి అందులో పడింది. కాగా ఆందోళన చెందిన దినేష్ ఆలయ అధికారులను సంప్రదించాడు. పొరపాటున దేవుడి హుండీలో తన ఐఫోన్ పడిన విషయం చెప్పాడు. దాన్ని తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆలయ అధికారులు ఆ హుండీని తెరిచారు. అందులో ఐఫోన్ ఉన్నట్లు గుర్తించారు. దినేష్ కు ఈ విషయం తెలిపారు. అయితే హుండీలో పడిన ఐఫోన్ దేవుడి ఆస్తిగా అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో దానిని తిరిగి ఇవ్వలేమని కూడా అన్నారు. కానీ ఐఫోన్లోని డేటాను తీసుకునేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. అయితే తన ఐఫోన్ తనకు తిరిగి ఇవ్వాలని దినేష్ పట్టుబట్టాడు. మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు దృష్టికి ఇది వెళ్ళింది. ఆయన కూడా ఆలయ అధికారుల నిర్ణయాన్ని సమర్థించారు. దేవుడి హుండీలో జమ అయినది ఏదైనా పొరపాటుగా జరిగినప్పటికీ అది దేవుడి ఖాతాలోకే వెళ్తుంది. భక్తులకు తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు అని అన్నారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.